నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పురంధేశ్వరి ఫిర్యాదుపై సీఈసీ సీరియస్, తక్షణం నివేదిక పంపాలని సీఈఓకు ఆదేశం. వైకాపా సేవలోనే తరిస్తున్న ఎమ్మెల్వోలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ వాలంటీర్లకు మెసేజ్లు. నేడు చంద్రబాబు పవన్ ఎన్నికల ప్రచారం, తణుకు నిడదవోలులో ఉమ్మడి సభలు. కోర్టు ఆదేశాలు సైతం పట్టని వైకాపా నేతలు, చట్టాలు ఉల్లంఘిస్తూ సహజ సంపద దోపిడీ. కుమారుడి మృతదేహంతో 8 కిలోమీటర్ల నడక, అల్లూరి జిల్లాలో గ్రామానికి దారి లేక ఓ తండ్రి యాతన. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి రఘురాం రెడ్డి పాటు పలువురు అధికారులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నిటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీఎస్ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిపైన ఫిర్యాదు చేసిన పురంధేశ్వరి ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి అరికట్టాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి ఈ నెల 1న సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి రఘురాం రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డితో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులపై అధికార పార్టీకి అండకాస్తున్నారని ఫిర్యాదు చేశారు. 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి. పురంధేశ్వరి తన లేఖలో నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి పైన ఫిర్యాదు చేశారు. వారందరినీ అవినీతిపరులైన అధికారులుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినవారేనని, వారి ముగ్గురిది ఒకే జిల్లా అని తెలిపారు. వారంతా ఎన్నికల, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ప్రక్రియల్ని అపహాస్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడమనేది ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల పరిరక్షణలో అత్యంత కీలకమన్నారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకాన్ని కలిగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగిందని, అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయన్నారు. అధికారుల తీరు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు దెబ్బతీసేదిగా ఉందని తెలిపారు. ఆ సంఘటనలేవీ అనుకోకుండా జరిగినవి కాదని, ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యలేనని పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే ఈ అధికారులందరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్, డీజీపీలను తక్షణం బదిలీ చేసి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. తన ఫిర్యాదుతో పాటు సీఎస్, డీజీపీ తదితరులపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల్ని ఆమె జతచేశారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైకాపా ప్రభుత్వమే నియమించిందని, ఆయనది ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గమే కాకుండా ఇద్దరిది ఒకే జిల్లా అని పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. డీజీపీగా ఆయన నియామకంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చినా డీజీపీ పోస్టుకు అర్హులైన 6 సీనియర్ అధికారుల్ని పక్కన పెట్టి సర్వీస్లో వారికంటే జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించారని వివరించారు. అందుకైన కృతజ్ఞత తీర్చుకుంటున్నారన్నారు. వైకాపా ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇటీవల చిలుకులూరుపేటలో ప్రధాని పాల్గొన్న బహిరంగ సభకు అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారని పురంధేశ్వరి తెలిపారు. సభా ప్రాంగణంలోని స్తంభాలపైకి ఎక్కుతున్న వారిని పోలీసులు అడ్డుకోలేదని, ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని వారిని స్తంభాలపై నుంచి దిగమని కోరాల్సి వచ్చిందని వివరించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు డీజీపీ సహకరించలేదన్నారు.
పైగా అరెస్టు చేయకుండా నిరోధించారని, రాష్ట్ర పోలీసులు సహకరించకపోవడంతో సీబీఐ అధికారులు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చిందని పురంధేశ్వరి తెలిపారు. విపక్ష నాయకులపై భౌతిక దాడులకు దిగిన వైకాపా నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారన్నారు. వైకాపా చేస్తున్న పలు దురాఘాతాలకు ఆయనే మార్గదర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై గాని, దానికి కారకులైన వైకాపా నాయకులపై గాని డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. దొంగ ఓటర్లపై పత్రికలు, టీవీ ఛానళ్లలో అనేక వార్తలొచ్చినా ఆయన స్పందించలేదన్నారు. ఆ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ఆయన మౌన ప్రేక్షకుడిలానే ఉన్నారని పేర్కొన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సంపూర్ణ మద్దతుందని తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతి కొల్లి రఘురాంరెడ్డి, నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల నుంచి డేటా, సమాచారం సేకరిస్తున్నారని, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారాన్ని అధికార పార్టీ నాయకులకు చేరవేస్తూ వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నారని, వాళ్లిద్దరినీ వెంటనే ఆయా స్థానాల నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి అధికార వైకాపాకు బహిరంగ మద్దతుదారుగా వ్యవహరిస్తున్నారని పురంధేశ్వరి చెప్పారు. బడా పారిశ్రామికవేత్తలు, దాతల నుంచి వైకాపాకు ఆర్థికంగా మద్దతు లభించేలా చేయటమే ప్రధాన లక్ష్యంగా ఆయన్ను ఆ స్థానంలో నియమించారని వివరించారు. పవిత్ర పుణ్యక్షేత్ర కార్యాలయాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఆయన దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. 2006లోనే ధర్మారెడ్డి 1,00,000కు పైగా ఆర్జిత సేవా టికెట్లు విక్రయించి అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలున్నాయని పురంధేశ్వరి తెలిపారు. ఆయన వేధింపులు తాళలేక సురేష్ అనే తితిదే ఉద్యోగి గతేడాది ఆగస్టులో ఆత్మహత్యకు పాల్పడ్డారని, ధర్మారెడ్డిని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేసి తటస్థంగా ఉండే అధికారిని నియమించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వైకాపా మద్దతుదారు మాత్రమే కాదని, రాష్ట్రంలో జరుగుతున్న చీప్ లిక్కర్ క్రయ విక్రయాలకు ఆయనే ప్రధాన బాధ్యుడని ఆరోపించారు. రాష్ట్రంలో నగదు రూపంలో మద్యం విక్రయాలు జరపడంలో వేల కోట్ల రూపాయల అవినీతి ఉందని చెప్పారు. దానిపై సీబీఐ విచారణకు భాజపా ఇప్పటికే డిమాండ్ చేసిందని తెలిపారు. అధికార వైకాపా నాయకులతో ఉన్న సంబంధాల రీత్యా ఎన్నికల వేళ వాసుదేవరెడ్డి వారికి భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారని పురంధేశ్వరి వివరించారు. ఆయన్ను వెంటనే ఆ బాధ్యతల నుంచి తప్పించి విచారించాలని డిమాండ్ చేశారు. సమర్థులైన పలువురు సీనియర్ అధికారుల్ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారని పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. అనుచిత ప్రయోజనాల కోసమే ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారని, తనకు కీలకమైన పోస్టు కట్టబెట్టినందుకు ప్రత్యుపకారంగా జవహర్ రెడ్డి బహిరంగంగా వైకాపా ప్రభుత్వానికి సహాయపడుతున్నారని తెలిపారు. మెరిట్, సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరికి ముందుగా బిల్లులు చెల్లించేలా చూడటంలో సీఎస్ కీలక భూమిక నిర్వహించారని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ నిబంధనల్ని పక్కన పెట్టి వారికి దొడ్డిదారిన బిల్లులు చెల్లించారని పురంధేశ్వరి వివరించారు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి తెచ్చిన రుణాల్ని దారి మళ్లించడం సహా ప్రభుత్వం నిర్వహించిన పలు ఆర్థిక లావాదేవీల్ని కాగు తప్పుపట్టిందని గుర్తు చేశారు. అలా చేయడం తప్పని తెలిసి సీఎస్ ఉద్దేశపూర్వకంగానే వాటిని ప్రోత్సహించారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లిస్తున్నా సీఎస్ ప్రేక్షక పాత్ర వహించారని ఫిర్యాదులో పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటి వరకు భారీ బహిరంగ సభల్లో ఒకే వేదికను పంచుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇరు పార్టీల అధినేతలు కలిసి ఉమ్మడిగా రోడ్ షోలు, ప్రజాగలం సభల్లో పాల్గొననున్నారు. ప్రజాగలం 3వ విడతలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేడు తణుకు, నిడదవోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిడదవోలులో నిర్వహించే సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పాల్గొననున్నారు. గురువారం పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు, పవన్ ప్రచారం చేయనున్నారు. ఒక్కరికి బాధ్యత తీసుకునేట్టుగా మేము కూడా దేనికోసం చేస్తున్నాము చెప్పడం కోసం ఇద్దరం కలిసి వెస్ట్ గోదావరిలో ఒక తణుకు నుంచి నిడదవోలు వరకు, ఈస్ట్ గోదావరిలో గన్నవరం నుంచి పి గన్నవరం నుంచి అమలాపురం వరకు ఈ 2 మీటింగ్లు పెట్టాం. మళ్ళా అవసరమైతే ఇంకా కొన్ని కంబైన్డ్ మీటింగ్స్ అడ్రస్ చేస్తాం. అదే మరి ఈ మీటింగ్లకి మళ్ళీ బీజేపీ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ వస్తే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటాం. ఇక్కడుండే లీడర్స్ కూడా సమన్వయం చేసుకుంటాం.
రహదారి సౌకర్యం లేక మార్గం మధ్యలో అంబులెన్స్ నుంచి దించేయగా కుమారుడి మృతదేహాన్ని మోసుకుంటూ తండ్రి 8 కిలోమీటర్లు నడిచిన హృదయ విదారక ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. అనంతగిరి మండలం చినకోనంకి చెందిన కొత్తయ్య సీతా దంపతులు జీవనోపాధి కోసం గుంటూరు జిల్లా కొల్లూరుకు వలస వెళ్లారు. వారి 2 ఏళ్ల కుమారుడు అక్కడే అనారోగ్యంతో మృతి చెందగా మృతదేహంతో అంబులెన్స్లో స్వస్థలానికి బయలుదేరారు. అయితే ఆదివాసీ కొండ గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది విజయనగరం జిల్లా మెంటాడ వడిజ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమైన కొత్తయ్య కుమారుడి మృతదేహాన్ని మోసుకుంటూ కాలినడకనే చినకోనంకు చేరుకున్నారు. వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ వాళ్లను నియమించారు. 4.5 ఏళ్ల పాటు కోట్ల రూపాయల ప్రజాధనం జీతభత్యాలుగా చెల్లించారు. ప్రజలు, ఓటర్ల సమస్త సమాచారాన్ని వాళ్లు సేకరించి పెట్టుకున్నారు. ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగిస్తున్నారు. ఒప్పందం గడువు ముగిసినప్పటికీ వాలంటీర్లతో వాళ్లు అంటకాగుతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఎన్నికల సంఘం, కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. మీకు ఇదే చివరి ఛాన్స్. ఇకపై గ్రూప్ నుంచి ఎవరు వైదొలిగినా వారి పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తాం. తరువాత విషయం సీరియస్ గా ఉంటుంది అంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో మురళీరెడ్డి మంగళవారం పెట్టిన సందేశమిది. మీ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి. రాబోయే రోజుల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి. తెలివిగా ప్రచారాన్ని నిర్వహించాలి. మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. చేతనైన సాయం చేస్తాం అంటూ వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో వాలంటీర్లకు ఎమ్మెల్వో ఇటీవల పెట్టిన సందేశమిది. వైకాపాకు ఓటేసేలా జనాన్ని మోటివేట్ చేయాలి. జగనన్న మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు. మేం చెప్పినట్టు వినాలి. లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకోం. వేరే వారిని నియమించుకుంటామంటూ గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్వో వాలంటీర్లను హెచ్చరించారు. వాలంటీర్ పోస్టుకు రాజీనామా చేయాలి. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం. ఇందుకు ఎవ్వరికీ మినహాయింపు లేదు. వైకాపా అధికారంలోకి రాగానే మిమ్మల్నే మళ్లీ తీసుకుంటాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఎమ్మెల్వో అంటే ఎవరనే కదా మీ సందేహం. ఈయన్ను మండల స్థాయి అధికారి అని పిలవాలని జగన్ నిర్దేశించారు. ఈ హోదా చూసి ప్రభుత్వ అధికారేమో అనుకుంటే పొరపాటే. వైకాపాకు వేగు. వాలంటీర్లను వినియోగించుకుని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధికృతంగా దొంగలించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇన్నాళ్లు ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యం. ఇలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగానే నియమించుకున్నారు. వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే నెపంతో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ మాటున 4.5 ఏళ్ల పాటు 260 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎమ్మెల్వోలకు జీతభత్యాలుగా చెల్లించారు. జనాల సమస్త సమాచారాన్ని సేకరించి గుప్పిట పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఎమ్మెల్వోలకు వేసిన ముసుగును జగన్ తీసేశారు. ఎఫ్ఓఏ పేరిట రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఎమ్మెల్వోలను వైకాపాకు స్లీపర్ సెల్స్ లా ప్రజల పైకి వదిలారు. ప్రభుత్వాధిపతిగా ఉండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టడం తీవ్రమైన నేరం. ఇది తెలిసి జగన్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఇదే సమాచారంతో ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు ఎమ్మెల్వోలు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల వెంట తిరుగుతున్నారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ముగిసినా వాలంటీర్లను గుప్పిట పెట్టుకుని పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడిపిస్తున్నారు. వైకాపాకు ఓటేయించారనే ప్రచారాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది విశృంఖలంగా కొనసాగుతున్నా ఎన్నికల సంఘం అధికారులు, కలెక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని చూస్తున్నారు. జగన్ ప్రజా పాలకునిగా ఉండి పార్టీకి వ్యక్తిగత లబ్ధి చేకూర్చుకునేందుకు ప్రభుత్వానికి సమాంతరంగా ఒక కరుడుగట్టిన వ్యవస్థను నడిపారు. అది ప్రజాధనంతో నడిపించారు. ఈ నియామకం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాన్ని పన్ని వైకాపాకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పెట్టుకునేందుకు వాలంటీర్ల ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎఫ్ఓఏ అనే సంస్థను నియమించుకున్నారనే విషయం ఇప్పుడు బట్టబయలైంది. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా ఎమ్మెల్వోలను 2019 డిసెంబర్లో నియమించారు.
మండల లేదా పురపాలక స్థాయిలో ఒకరు చొప్పున 1000 మందికి పైగానే ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక్కో జిల్లాకు 2 చొప్పున మొత్తం 50 మంది వీరిని పర్యవేక్షిస్తున్నారు. మండల, జిల్లా స్థాయిల్లోని ఎమ్మెల్యేల్ని సమన్వయం చేసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో మరో 5 మందిని నియమించారు. 4 ఏళ్లుగా వీరికి ఏడాదికి 65 కోట్ల చొప్పున సుమారు 260 కోట్ల ప్రజాధనాన్ని జీతంగా చెల్లించారు. ఇప్పుడు వీరి ద్వారానే వాలంటీర్లతో వైకాపా అనుకూల ప్రచారాన్ని చేయిస్తున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎమ్మెల్యేలు 4.5 పాటు విధుల్లో ఉన్న ఎంపీడీఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఏ అధికారికి వీరిపై అజమాయిషీ లేదు. వీరు సేకరిస్తున్న వివరాలు ఎక్కడికి వెళుతున్నాయో, వాటితో ఏం చేస్తున్నారో అంతా గోప్యమే. దర్జాగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి కావలసిన సమాచారాన్ని తీసుకున్న అధికార యంత్రాంగం నిద్ర నటించింది. వాలంటీర్ల పరిధిలోని కుటుంబాల సమాచార సేకరణ, క్లస్టర్ల వారీగా పార్టీల బలాబలాలు, పథకాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ, ఎవరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందో ఆరా తీయడం, వాలంటీర్ల వాట్సాప్ గ్రూపుల్లో వైకాపా అనుకూల ప్రచారం వంటివి ఎమ్మెల్యేలు ఇన్నాళ్లు చేశారు. ఎమ్మెల్యేల విధుల గడువు ఫిబ్రవరితోనే ముగిసింది. వారు వాలంటీర్లతో సమావేశాలు పెట్టేందుకు, సమాచారం సేకరించేందుకు వీల్లేదు. కానీ క్షేత్రస్థాయిలో వాలంటీర్లతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల పరిధిలోని ఓటర్ల వివరాలు సేకరించారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయనగరం తదితర చోట్ల వివరాలు తీసుకున్నారు. పలు నియోజకవర్గాల పరిధిలో క్లస్టర్ల వారీగా వైకాపాకు అనుకూలంగా ఓటేసేవారు ఎంతమంది, తటస్థులెవరు, తెదేపా ఇతర పార్టీలకు ఓటేసేవారెవరనే వివరాలు సేకరించారు. ఎన్నికల్లో వైకాపాకు ప్రచారాన్ని నిర్వహించేందుకు వీలుగా రాజీనామాలు చేయాలని కొన్ని చోట్ల వాలంటీర్లను బెదిరిస్తున్నారు. ఇప్పటి వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన నంబర్ ఆధారంగా ఎమ్మెల్యేలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్లపై చర్యలకు దిగుతుండడం, వారి అధికారిక ఫోన్ను, నంబర్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వైకాపా వ్యూహం మార్చింది. అధికారుల కంటపడకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు వాలంటీర్ల వ్యక్తిగత మొబైల్ నంబర్లు తీసుకుని వాటితో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో వైకాపా అనుకూల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ పోస్టుల్ని పెడుతున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాలంటీర్లు వారి పరిధిలోని 50 కుటుంబాలతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వాటిని ఏర్పాటు చేయించారు కూడా. ఈ గ్రూప్ల నుంచి ఏ వాలంటీర్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. నూజివీడు నియోజకవర్గంలో ప్రతి BLO పరిధిలో 3 వాలంటీర్లను నియమించారు. వారు పోలింగ్ వరకు వైకాపా నిర్దేశించే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని ఆదేశించారు. సరిపడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నా ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న వైకాపా ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేసేలా దుష్ప్రచారం చేయిస్తోంది. ఇది ఇంద్రుడి రాజ్యం. ఇక్కడ ఆయన చెప్పిందే చట్టం. మీ చట్టం నా చుట్టం, నన్నేమీ చేయలేరురా అంటూ రజనీకాంత్ భాషా సినిమాలో ఇంద్రుడు పేరుతో ఉన్న వీధి రౌడీ ఎస్ఐపై తిరుగుబడుతూ చెప్పే డైలాగ్ ఇది. ఇదే విధంగా రాష్ట్రంలో వైకాపా ఇసుకాసరులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. నదులు ఈడ్చేస్తూ లేటరైట్, క్వార్జ్, సిలికా శాండ్ తవ్వకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, ఉల్లంఘనలు చేస్తూ చట్టాలు మాకు వర్తించవని, కోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టవని, అంతా మా ఇష్టం, ఇది మా రాజ్యం అనేలా దౌర్జన్యాలు చేస్తున్నారు. గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను అధికార పార్టీ నేతలు పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. వివిధ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్, హైకోర్టు మొట్టికాయలు వేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటిని పట్టించుకోవడం లేదు. కోర్టుల పని కోర్టులదే, మాదందా మాదే అనేలా వ్యవహరిస్తున్నారు. అధికారులు కోర్టు ఆదేశాల ప్రకారం వీరి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నమే చేయడం లేదు. దీంతో వైకాపా నేతల దోపిడీకి అడ్డే లేకుండా పోతోంది. ఇసుక తవ్వకాల విషయంలో ఎన్జీటీ, హైకోర్టు పలు సందర్భాల్లో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టింది. అయినా సరే ముఖ్య నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక దోపిడీ ఆగలేదు. ఇది కేవలం ఇసుకలోనే కాదు, వివిధ ఖనిజాల తవ్వకాల్లో ఇదే దందా నిర్విరామంగా సాగుతోంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో 2 కేసులు, హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ఇందులో పల్నాడు జిల్లా అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్ర కుమార్, తిరుపతి జిల్లాలోని అరణియార్ నదిలో ఇసుక తవ్వకాలపై అదే జిల్లాకు చెందిన హేమకుమార్ ఎన్జీటీలో వేసిన కేసులు కీలకమైనవి. 2 కేసుల్లోనూ గనుల శాఖ చివరి వరకు వాస్తవాలు దాచేస్తూ అధికార పార్టీ ముఖ్య నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు సహకారం అందించింది. ఇసుక గుత్తేదారుగా ఉన్న జయప్రకాష్ పవర్ వెంచర్స్ రాష్ట్రమంతటా ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ దండా నాగేంద్ర కుమార్ 2022లో ఎన్జీటీని ఆశ్రయించారు. సెమీ మెకనైజ్డ్ పేరిట అనుమతిస్తే పెద్ద యంత్రాలతో నదుల్లో భారీ గుంతలు ఏర్పడేలా తవ్వేస్తున్నారంటూ ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎన్జీటీ సెమీ మెకనైజ్డ్ పేరిట జారీ చేసిన పర్యావరణ అనుమతులు పునః పరిశీలన చేయాలని, కొత్తగా మళ్లీ అనుమతులివ్వాలని, అప్పటి వరకు తవ్వకాలు ఆపేయాలని గత ఏడాది మార్చి 23న స్పష్టంగా ఆదేశించింది. అప్పటికే జేపీ సంస్థకు రాష్ట్రంలో 110 రీచ్ల్లో ఇసుక తవ్వకాలకు ఈసీలు ఉన్నాయి. దీంతో వాటిలో తక్షణం తవ్వకాలు ఆపేయాలని, ఈసీలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావం మదింపు సంస్థ గత ఏడాది ఏప్రిల్ 23న జేపీ సంస్థతో పాటు గనుల శాఖకు నోటీసులు ఇచ్చింది. అయితే ఇసుక గుత్తేదారు ఈ నోటీసులను ఏమాత్రం పట్టించుకోకుండా తవ్వకాలు కొనసాగించారు. గనుల శాఖ మాత్రం రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు లేవంటూ ఎన్జీటీకి పచ్చి అబద్దాలు చెబుతూ వచ్చింది. అయితే జిల్లా కలెక్టర్లు రీచుల్లో పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ ఎన్జీటీ ఆదేశిస్తే కలెక్టర్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో రీచుల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా తవ్వకాలు లేవంటూ మూకుమ్మడిగా ఒకేలా నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రీచుల్లో తనిఖీలు చేసి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ అసలు నిజాన్ని ఎన్జీటీ ముందు ఉంచింది. నిర్ఘాంతపోయిన ట్రైబ్యునల్ మిగిలిన జిల్లాల్లో కూడా ఎంఓఈఎఫ్ కమిటీయే తనిఖీలు చేసి నివేదికను సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఇసుక గుత్తేదారుకు శిక్ష తప్పదని నిర్ధారించింది. చిత్రం ఏమంటే ఇంత జరిగినా సరే అధికార పార్టీ నేతలు ఇసుక తవ్వకాలు ఆపలేదు. గనుల శాఖ అభ్యర్థన మేరకు కొత్తగా ఇసుక తవ్వకాలకు సియా పర్యావరణ అనుమతులిచ్చి కేవలం మాన్యువల్ గా తవ్వకాలు చేయాలని అందులో పేర్కొంది. కానీ అన్ని చోట్ల భారీ యంత్రాలతోనే ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. తమిళనాడుకు సరిహద్దులో అరణియార్ నదిలో 11 కిలోమీటర్ల మేర కరణి, సూరుత్తపల్లి, ఎస్ఎస్బీ పేట, బీకే బేడు, నాగలాపురం గ్రామాల పరిధిలో 18 ఇసుక రీచుల్లో భారీ యంత్రాలతో అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని హేమకుమార్ ఎన్జీటీని ఆశ్రయించారు. జాయింట్ కమిటీ ద్వారా పరిశీలన జరిపించిన తర్వాత 18 రీచుల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని, వీటికి కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని, ఒక్కో రీచ్ కి కోటి చొప్పున మొత్తం 18 కోట్లు జరిమానాను పర్యావరణ పరిహారంగా చెల్లించాలని ఎన్జీటీ తీర్పు చెప్పింది. అయితే దీనిపై ఇసుక గుత్తేదారైన జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా 18 కోట్ల జరిమానాపై మాత్రమే స్టే విధించింది. ఆయా రీచుల్లో తవ్వకాల కోసం ఎన్జీటీ చెప్పినట్లు కొత్తగా అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. కొత్త ఈసీలు మంజూరు కాకపోయినా అరణియార్ నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు ఆగలేదు. తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని మోమిడి, బల్లవోలు, వేళ్లపాలెం, మన్నెగుంట, సిద్ధవరం, కొత్తపట్నం, తమ్మినపట్నం గ్రామాల పరిధిలోని దాదాపు 350 ఎకరాల మేర ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున సిలికా శాండ్ తవ్వకాలు సాగాయి. కొందరు లీజుదారులు తమ లీజుకు ఆనుకొని ఉన్న ఈ భూముల్లో ఇసుక తవ్వేశారు. అలాగే చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన వామన ఎంటర్ప్రైజెస్, వామన ఫ్యూచర్ జెన్, ఫీచర్స్, గామా ఎంటర్ప్రైజెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ పేరిట మినరల్ డీలర్ లైసెన్సులు తీసుకోగా ప్రభుత్వ భూముల్లో తవ్విన సిలికా శాండ్ అంతా అవే కొనుగోలు చేసి విక్రయించాయి. వీటిపై గ్రీన్ సొసైటీ ఆఫ్ కోస్టల్ కారిడార్ అనే సంస్థ ఎన్జీటీని ఆశ్రయించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ గనుల శాఖను ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు గనుల శాఖ నివేదిక ఇవ్వకుండా వేర్వేరు కారణాలు చెబుతూ దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ప్రస్తుతం చిల్లకూరు, కోట మండలాల్లో చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన సంస్థల స్థానంలో స్థానిక అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో సిలికా శాండ్ దందా సాగుతోంది. గోదావరిలోనూ పడవల ర్యాంపుల ముసుగులో డ్రెడ్జింగ్ చేస్తూ కాటన్ బ్యారేజీకి ముప్పు తెస్తోంది ఇసుక మాఫియా. బ్యారేజీలు, వంతెనలకు 300 మీటర్ల సమీపంలో ఇసుక తవ్వకాలు చేయకూడదని, డ్రెడ్జింగ్ నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ పడవల్లో డ్రెడ్జింగ్ యంత్రాలతో బ్యారేజీకి దగ్గర వరకు వెళ్లి ఇసుక తోడేస్తున్నారు. జాతీయ రహదారి 16తో అనుసంధానమైన గామన్ వంతెనకు ఆనుకుని కూడా డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తీస్తున్నారు. ఇలా ఇష్టానుసారం డ్రెడ్జింగ్ జరపడంపై రాజమహేంద్రవరానికి చెందిన జి వంశీ దినేష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే
తవ్వకాలు ఆపేయాలంటూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం గత ఏడాది నవంబర్లో ఆదేశించింది. అయినా సరే ఇసుక మాఫియా దర్జాగా రాత్రివేళ డ్రెడ్జింగ్ కొనసాగించింది. ఈ విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని తూర్పుగోదావరి ఎస్పీని కోర్టు ఆదేశించింది. అయితే ఎస్పీ బృందం జనవరి 16, 24 తేదీల్లో కొన్ని చోట్ల పరిశీలించి అక్రమ తవ్వకాలు లేవంటూ నివేదిక ఇచ్చింది. సాధారణంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు కూలీలు నదిలో వెళ్లి ఇసుక తవ్వి తెస్తుంటారు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఇసుక మాఫియా డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తుంది. కానీ ఆ సమయాల్లో ఎస్పీ బృందం తనిఖీలు చేయకుండా తవ్వకాలు లేని సమయంలో పరిశీలించి అక్కడున్న వారితో మాట్లాడి నివేదిక ఇచ్చింది. దీంతో అధికార పార్టీ నేతలతో కూడిన ఇసుక మాఫియా దందా కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బమిడికలొద్ది వద్ద 121 హెక్టార్లలో లేటరైట్ లీజుల్లో తవ్వకాలపై ఎన్జీటీ తీవ్ర స్థాయిలో కన్నెర్ర చేసింది. గతంలో ఇక్కడ లీజు మంజూరైనా తవ్వకాలు చేయలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి తవ్వకాలు జరిగేలా చూశారు. లీజులో తవ్విన లేటరైట్ ను తరలించేందుకు అటవీ ప్రాంతంలో చెట్లు కూడా తొలగించి రోడ్డు వేశారు. లీజు ప్రాంతంలో ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ దళిత ప్రగతి ఐక్యవేదిక అధ్యక్షుడు కోండ్రు మరిడయ్య ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై కేంద్ర రాష్ట్ర నియంత్రణ మండలి అధికారులు పలు దఫాలు తనిఖీలు చేశారు. చివరకు లీజులో తవ్వకాలు ఆపారు. అయితే అప్పటి వరకు తవ్వి తీసిన లేటరైట్ ను కాకినాడ జిల్లాలో రౌతరపూడి వద్దకు తరలించి నిల్వ చేయగా తర్వాత దాన్ని అక్కడి నుంచి గుట్టుగా తరలించి విక్రయించేశారు.